ఈ దెబ్బ రొట్టెకి ఈ చెరుకు పానకం కాంబినేషన్కి ఉంటుందండి అసలు. ఇది కదా సైజు, ఇది దెబ్బ రొట్టె అనేది. చాలా చోట్ల మినపట్లను కూడా దెబ్బ రొట్టెలు అని పిలిచేస్తుంటారు. మినపట్టు ఏంటంటే చిన్న సైజు ఉంటుంది, దెబ్బ రొట్టె మాత్రమే ఇంత పెద్ద సైజు ఉంటుంది. ఆ లోపల మధ్యలో కూడా మంచి లావుగా దట్టంగా ఉంటుంది అనమాట. ఇంత పెద్ద సైజు మినపట్టు. ఈ మినపట్టు కాస్ట్ వచ్చి 60 రూపీస్, హాఫ్ లేదంటే అందులో సగం ముక్క కూడా వీళ్ళు ఇస్తారనమాట. మంచి దీని స్పెషాలిటీ ఏంటంటే అట్లా పట్టుకుంటేనే మనకి ఆ ఫీల్ తెలుస్తుంది. మంచి క్రిస్పీ టచ్ ఉంటుంది, కరకరలు ఆడుతుంది అనమాట. లోపల పిండి కూడా అట్లా మంచి బాగా ఉడికి చాలా నీట్గా ఉంటుంది. చెరుకు పానకం తిందాం. ఇది ఇప్పుడు అసలైన ఘట్టం. అంటే ఈ చట్నీలు కారం ఉంటుంది కదా, ఆ కారం అలా నోటి మీద అలా ఉంటుంది. అప్పుడు కొంచెం ఆ స్వీట్నెస్ యాడ్ చేయాలంటే చక్కగా ఇది ఒక ముక్క కట్ చేసి నీట్గా ఈ ముక్కని ఈ టీ గ్లాసులో వేసిన ఈ చెరుకు పానకంలో బాగా ముంచి 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 అలా తీసి బాబా అద్భుతం. ఈ టేస్ట్ ఫీల్ అవ్వాల్సిందే, మాటల్లో చెప్పలేం, వర్ణనాతీతం అంటారు కదా, అదనమాట.